నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మనం అయితే ఇవాళ కిలియన్ మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం. వాడు ఇంత ముందుకు ఇన్ని రోజులు వీడియోలో కూడా కనబడలే. వాడు మళ్ళీ ఇప్పుడు ఏం ప్లాన్ వేసిందంటే హైదరాబాద్ అయితే పోతుండే వాడు పని చేసుకొని. పని మీద చిన్న ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఎందుకు ఫోన్ చేద్దాం. ఫోన్ చేసా ఇక చెరువు కట్ట మీద ఉన్నాం. అంతా ఇలా వాటర్ పోసేసాం. వాటర్ మీద పోసుడే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే పోదామా? చలో ఎండేసిపోతున్నాం. ఒకటికి కుప్ప వంటలకగా నన్ను ఆదరించరాను కాబట్టి మా చేతితో వంట చేసి వాళ్ళకి భోజనం పెడతాలని అనుకుంటున్నాను. పెన్నెన్ అయితే తీసుకున్నాం. పెన్నెన్ ఇలా మొత్తం వాటర్ కలుపుదాం. వాటర్ కలిపి ఆయన మీద పోసేది అంటే రాంగ్ చేసి ముచ్చట వేయడం ఏదో ఒకటి వస్తే డైరెక్ట్ పోతే మాత్రం మళ్ళీ వాడు నమ్మడు. ఇప్పుడు వాటర్ కాడికి అయితే వచ్చినాం. ఇలా వాటర్ కప్పుకొని మొత్తం మిక్స్ అయితే చేద్దాం. వీని కూడా ఏం కాదు నమ్మకం లేదు. ఏచే నీవే పని ఉంది. ఓ కట్ట మీదకి వచ్చినాం అనుకో. బ్లాగింగ్ చేస్తున్నాం. వినాయకుల ఒక వినాయకుల లాగు ఇంకేంటా ఒక స్వరంగం లాగు రెండు తీసేద్దాం. మళ్ళీ అలా పోతే ఇబ్బంది అవుతుంది అని స్వరంగం రమ్మనన్నా. సరే అరే పూర బాన్ పూర రైట్. మనవాడు అయితే పోతుడు. వానికి ఇప్పుడు ఉన్నట్టే వాడు ప్లాన్ అయితే తాను చేస్తున్నాడు. తాను చేయకరా అంటే తాను చేస్తే మళ్ళీ వాడు ఆయన వీడికి ఏడ్చాడు. మళ్ళీ పోయి వాడు హైదరాబాద్ పోతుండు. చెడగొట్టేది అంటే మొత్తం ఈడే నువ్వు కాకుండా వీనికి ఏదో రోజు ఈ గట్టి రాకపోతే నేను చూడకపోతాను. వీనికి ఏదో రోజు ఈ గట్టి రాకపోతే నేను చూడకపోతాను. నీకు డబల్ తెప్పిస్తాను. వాడైతే బండి మీద మనోడైతే ఎక్కించుకొస్తుండు. మనోడు వచ్చిండు. పోతుడు. అందుకని కొద్దిగా చిన్న అవి గాయస్ తెలుసుకుందాం. మనోడు హైదరాబాద్ ఎందుకు పోతుండు, దేని గురించి పోతుండు. మన దాంట్లో ఒకడైతే ఎగ్జిట్ అయిపోతుండు. అంటే వీడు ఉంటాడు కాకపోతే ఎప్పుడు ఒకసారి అమ్మ పుణ్యానికి ఒకసారి వచ్చేటట్టున్నాడు. ఏ పోరు పిలిచిందో పోతుండు మనోడు. ఏమంటావు మరి? ఇప్పుడు వినాయకుల లాగా ఇస్తున్నాం. నువ్వు ఎట్లా సహకరిస్తావు? ఎట్లా నువ్వు మళ్ళీ పోతా అంటున్నావు? ఎట్లా పరిస్థితి ఏంది? మన ఛానల్కి ఒక దిక్కు పోతుంది. గట్టిగా మాట్లాడు. ఎందుకంటే వినాయక్ దానికి వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చిన్న చిన్న అందుకని వీనికి ఒక చిన్న సన్మానం చేద్దాం. తర్వాత మళ్ళా వినాయకుల లాగా అయితే తీద్దాం. ఇంకేమున్నదిరా? హెచ్ఎస్కే బ్లాగ్లోకి వెళ్ళి ఒకడు వెళ్ళిపోతాడు. మొత్తం పోను కానీ ఉంటా. ఇటు పోను నేను ఉంటా కానీ కాకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చుకుంటా పోతానట్టు. అంటే మరీ కంటిన్యూ ఉండకుండా అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి కాబట్టి వచ్చుకుంటా. ఈడ చేస్తా అటు ఆడ చేసుకుంటా. ఈడ చేస్తా అటు ఆడ చేసుకుంటా. ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. నీకు ఇంతమంది 12 మంది లవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాలేటు పోవాలి. నీకు ఇంతమంది 12 మంది లవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాలేటు పోవాలి. లేకపోతే నేను ఇంత వాడిన ఏవాడిని కాదు. నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. డిబేట్ పోరేడు వాళ్ళే చిన్న ఏ షార్ట్ ఫిలిం అయినా ఏ సాంగ్ అయినా ఏదైనా కానీ చిన్న క్లిప్లోనైనా ఉంటా అని అనుకుంటున్నాను. అట్లా వచ్చి ఇట్లా పోతాడు. ఏం జరిగిందంటే అన్నా అయితే ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేద్దాం.
ఫోన్ పని ఇప్పుడైతే వీడిని అయితే ఇక్కడ కూర్చుంటాం. మేము వెనకకి వెళ్ళి వచ్చాకైతే ఒక కెమెరా ఆఫ్ చేయరు. ఇప్పుడైతే మనమైతే ఒక స్క్రిప్ట్ అయితే అనుకున్నాం కాబట్టి వాడైతే ఆడ కూర్చుంటాడు. ఆ వెనక నుంచి అయితే మేము వచ్చి మేము ఇట్లా ఎటు వెళ్తున్నాం అని చిన్న చిన్న ఒక డైలాగ్స్ అయితే స్క్రిప్ట్ అయితే వేసినాం. చూద్దాం మనం రియాక్షన్. ఓకేనా స్టార్టా? ఇంకోసారి ఇటు మనం పడే పోసాం. అరే నువ్వు రేపు నుంచి ఉండవని రా పోసాం. సన్మానం గిల్మాలం అని చెప్పి పెండనేళ్ళు కూర్చుని దొంగల. అరే మళ్ళీ వస్తా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో పక్కా చూపెడతారు ఇవ్వండి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్. మేము మాకు ఎందుకంటే మాకు అర్థమైతే ఇప్పుడు ప్రాంక్ చేసినాం కాబట్టి రివెంజ్ పక్కా చూపెడతా. 100% వీడు ఏదో ఒకటి మామే ప్లాన్ అవుతాడు కాబట్టి మేము ఒక సేఫ్ జోన్ లో ఉండాలి. ఇకపై నుంచి ఇట్లా చేస్తారని అసలు అనుకోలే. సన్మానం ఏదో వీడియో అంటే ఏదో వచ్చినా కానీ మరి ఇట్లా చేస్తారని అసలే. మరి ఇప్పుడు చేస్తే రాడుగా డైరెక్ట్ నీకు పెద్ద నీరు పోతున్నావు అంటే వస్తావా? నెక్స్ట్ టైం చూసుకుంటాం. నువ్వు కట్టుకుందిరా. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నాడు అదే నువ్వు దగ్గరికి వచ్చినావు అనుకో చూడు పోతా. అరే చిర్ర మొత్తం ఇవి గీత కూడా రాదు. చలో మిషన్ అయితే కంప్లీటెడ్. నేను ఈ ప్రాంక్ అయితే అన్సక్సెస్ఫుల్ అవుతుంది అనుకున్నా కానీ సక్సెస్ఫుల్ అయింది. సెట్ అయిపోయింది లైఫ్. మళ్ళీ రే ఇంకోటి తర్వాత చేద్దాం. వీడి మీద కాదు అడుగున్నాడు వాడు ఎరుతుండు ఆ గుండెగాని మీద చేద్దాం. పట్టవా నా కొడుక. అయితే వీళ్ళ మీద వాటర్ అయితే పోసాం. పెండ అయితే పోసాం. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అనేది లేదు. నెక్స్ట్ టైం హైదరాబాద్ నుంచి వచ్చినాక చూసుకుందాం. ఇలా మన హైదరాబాద్ నుంచి వచ్చినాక వీటి దొరకం ఫస్ట్. దొరకం. ఎలా ఉంది మా ఇంటికి మీ వాళ్ళు ఏమంటారు? సర్ప్రైజ్ తీసుకొస్తా. హైదరాబాద్ సర్ప్రైజ్ తీసుకొస్తా. వెయిట్ అండ్ సీ. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వెయిట్ అండ్ సీ. చాక్లెట్ పట్టుకుంటా. ఈ వీడియో మాత్రం వీడి మీద ఫెయిల్ అయితే మాత్రం ఈ వీడి మీద అయితే పోతాం ఫిక్స్ అయినాం. అది నాకు కెమెరామెన్ కానీ తప్ప ఎవరికి తెలియదు. ఎలా ఉంది ఏం చేద్దాం. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ టైం ఈ వీడియో అయితే నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గంట కొట్టుర్రి. ఎంజాయ్ పండుగ.